హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తుమ్మటి వ్లాగ్స్. ఈరోజు న్యూజిలాండ్‌లో నేను గ్రోసరీస్ ఎలా తీసుకుంటానో మీకు చూపిస్తాను. ఇది ప్యాక్ అండ్ సేవ్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. వెజిటబుల్స్ అన్నీ. కాకపోతే ఇవి వెజిటబుల్స్ మనం తినే వెజిటబుల్స్ ఉండవు ఇక్కడ. అన్నీ సలాడ్స్‌లో వాడే వెజిటబుల్సే దొరుకుతాయి. మనం తినే వెజిటబుల్స్ అయితే మాత్రం ఇండియన్ గ్రోసరీ షాప్‌లో దొరుకుతాయి. మనం తినే కూరగాయల్లో మాత్రం ఆలు దొరుకుతుంది ఇక్కడ. ఆలు మనకి ఎన్ని కావాలో వెయిటింగ్ మెషిన్‌లో చెక్ చేసుకొని బిల్ కౌంటర్‌కి తీసుకెళ్ళొచ్చు. బిల్ కౌంటర్‌లో గూడా వెయిటేస్తారు. మెయిన్ నాన్ వెజ్ తీసుకోవటానికి ప్యాక్ అండ్ సేవ్‌కొస్తాను. ఇక్కడ ఫిష్ గానీ, చికెన్ గానీ, మటన్ గానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మన ఇండియన్ గ్రోసరీ షాప్‌లో అయితే దొరకవు. ఫిష్ మాత్రం అంతా ఫ్రోజనే ఉంటది. వెజిటబుల్స్‌కి, చికెన్‌ని కంపేర్ చేస్తే కొంచెం చికెన్, నాన్ వెజ్జెస్ కొంచెం కాస్ట్ అనేది తక్కువుంటాయి ఇక్కడ. వెజ్జీస్ కాస్ట్ ఎక్కువుంటాయి. మనకు దొరికేంత ఫ్రెష్ చికెన్ అయితే ఇక్కడ దొరకదు. మిల్క్ అయితే మాత్రం మనకి 2 లీటర్ బాటిల్స్‌లో దొరుకుతాయి. అలాగే 1 లీటర్ బాటిల్స్ గూడా ఉంటాయి. ఎక్స్‌పైరీ డేట్ మాత్రం 15 డేస్ ఉంటది మిల్క్‌కి. చానా రోజులుంటాయి. ఇది పెరుగు. పెరుగు మాత్రం మంచిగా ఉంటది. ఇది గోపాల పెరుగని న్యూజిలాండ్‌లో ఇండియా అతను బ్రాండింగ్ ఇది. మన ఇండియా పెరుగులాగే ఉంటది. సేమ్ టు సేమ్. మంచిగా ఉంటది. నేను ఎప్పుడు మాత్రం ఇదే తీసుకుంటాను. మంచిగా ఉంటది. ఇంకా ఎగ్స్ మాత్రం సైజుని బట్టి కాస్ట్ ఉంటాయి. 6 ఒక కాస్ట్, 7 ఒక కాస్ట్ సైజు. అన్నీ ఫ్రీ రేంజ్ ఎగ్సే ఉంటాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇండియన్ గ్రోసరీలో ఏం తీసుకుంటానో చూపిస్తాను మీకు. ఇదే డీహెచ్ తరంగా అని ఇండియన్ గ్రోసరీ షాప్ ఇది. ఎవ్రీ మంత్ మేము ఇక్కడికే వచ్చి తీసుకుంటాం మొత్తం. చూడండి, టమాటోస్ సీజన్ కాబట్టి టమాటోస్ కేజీ వచ్చి $5 ఉన్నాయి. అలాగే ఎగ్ ప్లాంట్ అంటే పెద్ద వంకాయలు ఈచ్ వన్ వచ్చి $3 ఉంది. చాలా కాస్ట్ ఉంది ఇదైతే మాత్రం. ఇక్కడైతే మాత్రం మన ఇండియాలో దొరికే 90% మొత్తం దొరుకుతాయి. కాకపోతే డేట్ ఒక్కటే చూసి తీసుకోవాలి. డేట్ అయిపోయినయి కూడా అమ్ముతుంటారు. మొత్తం రైస్‌తో సహా అన్ని బాస్మతి ఎక్కువ అమ్ముతుంటారు ఈళ్ళు. కాపోతే ఇక్కడ మనం తినే బియ్యం అయితే దొరకవు. అవి వేరే షాప్‌లో దొరుకుతాయి. ఇక్కడ కందిపప్పు, మినపప్పు మనకు కావాల్సినవి మొత్తం దొరుకుతాయి. ప్రెజెంట్ అయితే ఇంట్లో ఇడ్లీ పెట్టుకోవటానికి పాత్ర లేదు. అదైతే ఒకటి తీసుకుంటున్నా ఒక సెట్టు. అవి చూడటానికి మరీ చిన్నవిగా ఉన్నాయి. చిన్నవి గూడా $50 అని చెప్తున్నారీళ్ళు. అయినా మనకి ఇంక వేరే చాయిస్ లేదు, తీసుకోవాలి. ఇదైతే తీసుకున్నా ప్రెజెంటు. మనకు పూజకు కావాల్సిన వస్తువులు గూడా దొరుకుతాయి మొత్తం ఇక్కడ. మన ఇండియాలో దొరికే కొన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మెడిసిన్స్ అనేసి ఏముండవు. విక్స్ గానీ, వాలిని గానీ, ఈనో ఇలాంటి చిన్న చిన్న మెడిసిన్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ. అయి గూడా కాస్ట్ అన్నీ డబుల్ ఉంటాయి.
ఇక్కడైతే మనకు కావాల్సిన వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ ఆనియన్ బ్యాగ్ వచ్చి $24 పడుతుంది బ్యాగ్ వచ్చి. ఇంకా వెజిటబుల్స్ అయితే ఎక్కువ ఇవే దొరుకుతాయి. ఇక్కడైతే అయిపోయింది గ్రాసరీ షాపింగ్. ఇంకా రైస్ తీసుకోవాలి. రైస్ కోసం వేరే షాప్‌కెళ్తున్నాను. ఇక్కడ రైస్ తీసుకుందామని వెళ్తే ఈ నోటు పెట్టారక్కడ. బాస్మతి కాకుండా ఇంకా వేరే రైస్ ఏది తీసుకోవాలన్నా కూడా పర్సన్‌కి ఒక బ్యాగే లిమిట్ అంట. అంటే ఎక్స్‌పోర్ట్ రావట్లేదు అంటున్నారు రైస్. అది కూడా కాస్ట్ మాత్రం $38 ఉంది. 10 కేజీ బ్యాగే. మనం తినగలిగే రైస్ అయితే మాత్రం ప్రియా రైస్ ఇవి. అంటే మన ఆంధ్ర రైస్ లాగే ఉంటాయి. ఇవి కొంచెం మనం తినేటట్టే ఉంటాయి. ఇంకా వేరే బ్రాండ్ ఏది తీసుకున్నా మనం తినలేము రైస్ అవి అంత బాగుండవు. మొత్తానికి గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక బ్యాక్ టు హోమ్. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థాంక్ యూ.